చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మహాకుంభమేళలో ఆచరించేటువంటి స్నానాలకి అమృత స్నానాలు అని పేరు. ఈ మహాకుంభమేళలో ఆచరించే పుణ్య స్నానాలకి ఎందుకంత ప్రశస్తి? మహాకుంభమేళ అలాగే మనం చేసేటటువంటి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి పుష్కరాలు, వీటితో పాటుగా మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, మన ఇంట్లో మనం చేసేటటువంటి స్నానాలతో సహా అవకాశం ఉంటే మన ఇంటికి దగ్గరలో ఉన్న నదీ స్నానాలు, సరస్సులో, కొలనులో, తటాకంలో, బావి దగ్గర చేతబావి నీరు పుచ్చుకొని ఎక్కడ స్నానం చేసినా ప్రతి స్నానం కూడా అమృత స్నానమే. ఈ స్నానానికి అవభృతము అని పేరు. స్నానం చేసే సమయంలో గోవింద 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 అని గోవిందనామం చెప్పాలి. గోవిందేతి సదా స్నానం. అలాగే హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహియాచితః యన్మయా భక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ యన్మే మనసా వాచ. ఇలాగా అఘమర్షణ సూక్తాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళు చెబుతారు, రాని వాళ్ళు గోవింద 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 అని స్నానం చేయాలి. ఏ స్నానానికైనా అమృత స్నానం అని చెప్పే పక్షంలో కుంభమేళాలోనే చేసే స్నానానికి ఇంత గొప్ప పేరెందుకు? అందులోనూ 6 స్నానాలు ఈ 42 రోజుల కాలంలో వాళ్ళు పాటిస్తారు. 42 రోజుల్లోనూ 24 గంటలు స్నానాలు చేస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు భక్తకోటి. ఇందులో 6 రోజులలో ప్రత్యేక స్నానం అన్నారు. ఈ 6 స్నానాలలో మొదటి 3 రాజస్నానం. మొదటి 3 ఏవి అంటే సంక్రమణం, పౌర్ణిమ, అమావాస్య. ఈ 3 పుష్యమాసానికి సంబంధించినవి. వీటిలో చేసే స్నానాలకు రాజస్నానం అని పేరు. తదుపరి వచ్చేటటువంటి మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, మాఘ పౌర్ణిమ రెండవది, మూడవది మహాశివరాత్రి అమావాస్యతో కూడుకున్నటువంటిది. ఈ 3ంటికి అమృత స్నానం అని పేరు. 6 అమృత స్నానాలు కావు. మొదటి 3 రాజస్నానాలు షాహీ స్నాన్ అన్న పేరిట ఉత్తర భారతదేశం వాళ్ళు సంబోధన చేస్తారు. షాహీ రాజరిక. మాఘమాసంలో చేసే స్నానాలకే అమృత స్నానము అని పేరు. ఈ చెప్పే మంత్రాలలో అత్యాశనాత్, అతిపానాత్, యచ్చ ఉగ్రాత్, ప్రతిగ్రహాత్ అనే ఒక అనువాకం ఉంది. ఎప్పుడు మనం స్నానం చేసినా రోజువారీ కార్యక్రమాలలో అత్యాశనాత్, అశనము, అన్నం తినడం. ఎక్కువగా తిన్నామండి, జీర్ణం కాలేదు, లోన ఏదో అజీర్ణ వ్యవస్థ ఇబ్బంది పెడుతోంది. అతిపానాత్, ఎక్కువగా పుచ్చుకున్నాం, తాగేసాం, మంచినీడు కావచ్చు, లేదా ఏవైనా టీలు, కాఫీలు, పదార్థాలు, పళ్ళరసాలు పుచ్చేసుకున్నాం, కష్టపెడతాయి. యచ్చ ఉగ్రాత్, చాలా కోపాలు వచ్చేసే క్షణాలు ఉంటాయి రోజులో. ఈ కారణం చేత మన దేహంలో ఉన్నటువంటి 108 అనేటటువంటి సంఖ్య పిలవకుండా 98.8 డిగ్రీస్ టెంపరేచర్ అది మారుతూ ఉంటుంది. ఇది మారకుండా ఆ నీటి బిందువులు శిఖ పైన పడినప్పుడు అమృతమయంగా మారతాయి. అందుకే శిఖ ముడి బదులు చేసి మగవారు, మహిళలైతే తలంటోసుకునే సమయంలో జడ ముడి విడిచిపెట్టి స్నానం అలా చేయాలి. శిరస్సు పైన పడినటువంటి ఆ నీటి బిందువు శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రారానికి తాకి దేహాన్ని అమృతమయం చేస్తుంది. స్నానం చేసిన మరుక్షణం ఆడవాళ్ళు వేలుముడు వేసుకోవాలి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వేలుముడు వేసేసుకోవాలి. మగవాళ్ళు కూడా వెంటనే పెలగముడు వేసేసుకోవాలి. అప్పుడు ఈ దేహంలో ఉండేటటువంటి విద్యుత్ శక్తి ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే ఉంటుంది. ఎక్కువైన విద్యుత్ శక్తిని వదిలించేటటువంటి శక్తి ఈ నీటికి ఉంది. అందులో కుంభమేళ అనేసరికి గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమం.
ఈ కుంభమేళాలు 4 చోట్ల హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ 4 క్షేత్రాలలో హరిద్వార్ గంగా, ఉజ్జయిని క్షిప్రా నది, నాసిక్ గోదావరి నది ఒక్కొక్కటే ఉంటాయి. ఇక్కడ ప్రయాగరాజులో మట్టుకు త్రివేణి సంగమం కళ్ళారా కంటి ముందు గంగా యమున కలిసినటువంటి ఆ క్షేత్రం మనం చూడగలుగుతాం కనుక ఇక్కడ స్నానం చేసే సమయంలో ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని స్నానం చేయగలిగితే శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. అందుకే ఈ స్నానాలకు అమృత స్నానం అని పేరు. సంవత్సరం పొడుగుతా జీవితం అంతా కూడా మన ఇంట్లో మనం చేసే సమయంలో ఈ జ్ఞానంతో, అజ్ఞానం లేకుండా కాసింత నీరు శిరస్సు పైన పోసుకునే సమయంలో గోవింద 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 అంటే ఈ నీటి బిందువులు కూడా అమృతమయం అవుతాయి. విశ్వాసంతో కూడుకున్న అంశం ఇది. గురుగారు, వివాహాది శుభ కార్యక్రమాల్లోని, పూజాది శుభ కార్యక్రమాల్లో మనం పసుపు వస్త్రాలు ధరించాలని మన సంప్రదాయం చెప్తుంది. ఎందుకు పసుపు వస్త్రాలనే ధరించాలి? పసుపు రంగు గురుగ్రహానికి ప్రతినిధి. పసుపు రంగుకు బగళ అనే పేరు కూడా ఉంది. దశమహావిద్యలలో బగళ ఒక విద్య. ఈ బగళకు సంబంధించిన మహామంత్రాలు 32 రుక్కులలో, రుచులలో ఉంటాయి. రుక్కు అంటే 2 పాదాల మంత్రాలు అని అర్థం. బగళ ఎవరైతే ఉపాసన చేస్తారో అలాంటి వారికి విపరీతమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అది జనాకర్షణ, ధనాకర్షణ, అలాగే వశీకరణ ఇత్యాది సమస్త విద్యలు కూడా ఈ పసుపు రంగుతో ముడిపడి ఉంటాయి. నవగ్రహాలలో గురుగ్రహం పెద్దది. గురుగ్రహానికి సంబంధించిన రంగు పసుపు రంగు, రుచి తీపి. ఈ పసుపు ఉన్న చోట ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం 3 ఉంటాయి కనుక సనాతన సంప్రదాయంలో ఏ శుభకార్యం చేయాల్సి వచ్చినా ముందు పసుపు, పసుపు దుస్తులు, పసుపు కలిపిన బియ్యం, పసుపు బొట్టు పెట్టుకోవడం, పసుపు కుంకాలు ఇచ్చారా ఆ అమ్మాయికి పుట్టింటికి వెళ్తా ఉంటే అంటారు. ముందు కుంకం కాదు, పసుపు. మహారాష్ట్ర సంప్రదాయంలో నేటికి సువాసిని స్త్రీలకు కానీ ఇతర కన్యకామణులకు కానీ సాటి మహిళలు పసుపు కుంకుమ ఇచ్చే సమయంలో ముందు పసుపు అందిస్తారు. పసుపు అలా చేతికి అందిస్తే ఆ పసుపుని మహారాష్ట్ర మహిళలు చెంపలకి రాచుకుంటారు. తదుపరి మంగళసూత్రానికి అద్దుకుంటారు. తదుపరి మిగిలిన ఆ చేతి వేలిని ఇలా బొటన వేలికి తాటించిన తరువాత మాత్రమే కుంకుమ అందిస్తారు. మన ప్రాంతంలో తెలుగువారికి సంబంధించి కుంకుమ ముందు ఇవ్వడం ఒక సంప్రదాయంగా మనం గమనిస్తూ ఉంటాం. పసుపు కుంకాలు అమ్మాయికి ఇవ్వాలి, పసుపు కుంకాల కింద ఆస్తులు ఇవ్వాలి. ఎందుకు చెప్తారు ఇవన్నీ కూడా అంటేనో, ఒకటి పసుపులో ఉండేటటువంటి యాంటీబయోటిక్ ఎనర్జీ ఆధునిక సైన్స్ ప్రకారంగా చెప్పుకుంటే, రెండవది ఈ పసుపు రంగుకు ఉన్నటువంటి విపరీత జనాకర్షణ. ఇది అంశం పసుపు రంగు వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం. బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది. బంగారం కంటే కూడా ఖరీదైనటువంటి లోహాలు బోల్డ్ అని ఉన్నాయండి. ప్లాటినం ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి లోహం తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ప్లాటినంలో ఖరీదు కదా అని ఆభరణాలు చేయించుకోరు. ఉన్నవాళ్ళు చేయించుకున్నా, ఖరీదిన వాళ్ళు అలా చేయించుకున్నా కూడా వాటిని మధ్యతరగతి ప్రజలు కానీ లేదా సంప్రదాయం తెలిసిన వాళ్ళు కానీ పాటించరు. ఏమైనా మళ్ళీ బంగారంలో ఆభరణాలు ఉన్నాయా అంటారు. బంగారం కొనడానికి శక్తి లేకపోతే కనీసం పంచలోహాల పేరిట ఇత్తడి లోహంతో కలిపిందైనా సరేనో పసుపులో ఉండాలి అంటారు. పసుపు రంగుకు ఉన్నటువంటి ఆకర్షణ శక్తి కారణంగా ఇలా ఏర్పడింది ఈ పండుగల వెనుక ఉండే నేపథ్యం. ఏ దుస్తులు మనం ధరించినా ముందుగా పసుపు తాటించిన తర్వాతే ధరించాలి అనే ఆచారం కూడా ఇందుకోసమే. ఇది విషయం. గురుగారు, మన సనాతన ధర్మానికి పరమ పవిత్రమైనటువంటి స్థలం ఆలయం. అటువంటి ఆలయానికి ఎటువంటి వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆలయం ఇంటికన్నా గుడి పదిలం అంటారు. తెలుగువారి సామెత ఇది. ఇంట్లో రాజకీయాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, పిలుపులు ఉంటాయి, మందలింపులు ఉంటాయి, మాటలు ఉంటాయి, గోడకు చెవులు ఉంటాయి. కాబట్టి ఇంటికంటే గుడి పదిలం. గుడిలోకి వెళితే ఏ సమస్య లేదు. పరధాముడు ఉంటాడు, మనము ఉంటాం. అమ్మవారు ఉంటుంది, కామాక్షమ్మ ఉంటుంది, మనము ఉంటాం. అలాంటి ఆలయానికి అవకాశం దొరికినప్పుడు మనం ఎలాంటి వస్తువులు లేక సదుపాయాలు
ఆర్థిక రూపంలో అందివ్వగలిగితే మనకు ప్రయోజనం చేకూరుతుంది. ఎలాంటి వస్తువైనా పర్లేదు. శాస్త్రంలో ఇవే అందించాలి అని చెప్పబడలేదు. అయితే ఆలయం నిర్మించే సమయంలో 100 సార్లు ఆలోచించి నిర్మాణానికి మట్టుకు దానం చేసే సమయంలో ఆలోచించాలి అని మాత్రం సూచన చేస్తుంది. పూర్వమే ఉన్న ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం మనం ఎంతైనా ఇవ్వవచ్చు. నూతనంగా ఆలయం కడుతున్నారా, అక్కడ మనం బాధ్యత తీసుకునే మనం దానం ఇవ్వాలి. ఎందుకని అంటే ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్పబడి ఉంది, న ప్రతిష్ఠా సమో రిపుః. నూతనంగా ఆలయం కట్టడం కంటే, ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేయడం కంటే కొత్త శత్రువు ఇంకొకరు లేరు. ఎందుకని? ఆలయం కట్టాం, ఆలయంలో అర్చామూర్తిని స్థాపన చేశాం, అది మొదలుగా ఆ అర్చామూర్తికి నైవేద్యం చేయించాలి, బాధ్యతలు స్వీకరించాలి, ఆలయ నిర్వహణ చేపట్టాలి. ఇవన్నీ ప్రారంభమవుతాయి. ఆలయం నిర్మించామా, వీటన్నిటిలో వచ్చేటటువంటి లాభ నష్టాలకు మనమే బాధ్యత వహించవలసి ఉంటుంది. శంకర భగవత్పాదుల వారు అద్వైతోపదేశ పంచరత్నం బోధిస్తూ అనేక పాతకాలు పాపాలలో ఒక పాపం ఏమిటి అంటే ఆలయానికి పెద్దరికం చేయడం అంటారు. ఆలయానికి ఎప్పుడు కూడా పెద్దరికం చేయకూడదు. అందులోనూ శివాలయానికి మరీను. పొరపాటుగానైనా శివాలయానికి సంబంధించిన ఒక్క రూక మన జేబులో ఉన్నా, తెలియకుండా ఒక గడ్డి పరక మన చొక్కా అంటుకొని ఇంటికి వచ్చినా అది శివదోషం, శివాపచారం అవుతుంది. శివాలయానికి సంబంధించిన ఒక్క కాసైనా మన జేబులో ఉండి మనం చూసి మళ్ళీ మనం ఇచ్చేవాళ్ళమే కదా అని వాడేసుకున్నామా, వేల జన్మల పాపాల కారణంగా అనేక అన్య లేదా అల్ప జీవాల రూపాలు పొందవలసి వస్తుంది అని శివపురాణం చెబుతుంది. ఆలయానికి ఎప్పుడు పెద్దరికం చేయకూడదు. ఆలయానికి చేసేటటువంటి దానాలు ముందే ఉన్నటువంటి ఆలయాలకు కానీ, అత్యంత పురాతనమైన ఆలయాలు జీర్ణోద్ధరణ చేస్తూ ఉంటే కానీ అప్పుడు చేయాలి. శివాలయంలో గంట దానం చేస్తే ఇంటిలో ఉండే బాలబాలికలకు చక్కటి చదువు వస్తుంది. నందీశ్వరుడి మెడలో గంట అలంకరింపజేస్తే చిన్నారి బాలబాలికలకు ఇంకా మాట్లాడటం లేదండి, 3 ఏళ్ళు అయిపోయాయి అనేటువంటి పిల్లలకి మాటలు వస్తాయి. శివాలయంలో భక్తులు కూర్చోవడానికి ఏర్పాట్ల నిమిత్తమై మనం ఏదైనా చేసినట్లయితే బెంచీలు కానీ లేదా కూర్చోవడానికి చిరుచాపలు లాంటివి కానీ జపం చేసుకోవడానికి కానీ ఇలాంటి ఏర్పాటు చేసినట్లయితే దైహికపరమైనటువంటి కీళ్ళ నొప్పులు, వ్యాధులు తొలగిపోతాయి. మొక్కల పెంపకం చేపడితే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆహార పదార్థాలు అందించినట్లయితే మనకు అజీర్ణ వ్యాధి తొలగిపోతుంది. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాన్ని ఆలయంలో సేవ నిమిత్తమే అందించాలి. ఇది ప్రధానమైన విషయం. కొత్తగా ఆలయం కాకుండా పూర్వం ఉన్న ఆలయాలకు, జీర్ణోద్ధరణ చేసే నిమిత్తంగా ఉండే ఆలయాలకే దానాలు చేస్తే శ్రేష్టం. ఇది శాస్త్రం చెప్పే మాట. అలాగే ఏ ఒక్కరూ నా దగ్గర కాస్తుంది కదా అని ఆలయం సంపూర్ణంగా వారే నిర్మించరాదు. ఇది మహాదోషం. ఆలయం అంతా మనం కట్టేసినా కూడా శిఖరం కోసమైనా ఎవరి దగ్గరైనా ఒకరి దగ్గర నుంచి ఒక కాసైనా తీసుకోవాలి. ఆలయం అంటే నలుగురికి సంబంధించింది. ఆలయంలో వేంచేపు చేసి ఉండేటటువంటి ఆ స్వామివారు ఊరికి ఎరిగించే నిమిత్తమే ప్రయాణించేటటువంటి వాహనం పల్లకీ సేవ. నలుగురు మోస్తేనే కదులుతుంది. నలుగురితో ఉండేదే ఆలయం. ఇలా దానాలు చేస్తే మట్టుకు తప్పక క్షేమం కలుగుతుంది. గురుగారు, మన సంప్రదాయంలో షష్ఠి పూర్తికి ఎంతో ప్రశస్తి ఉంది. ఉగ్రరాధ శాంతిగా ఈ వేడుకను వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? శాంతులు అనేకం. శాంతి కమలాకరం అనే గ్రంథంలో ఈ వివిధములైన శాంతులు ఎలా ఆచరించాలో క్రియా ఆచరణ రూపం విధి విధానాలతో సహా వివరింపబడి ఉన్నాయి. ఆ గ్రంథం పేరు శాంతి కమలాకరం. కమలాకర భట్టు అనే పండితుడు సంకలనం చేసిన గ్రంథం ఇది. ఈ గ్రంథం ఆధారంగానే నేటి కాలంలో అనేకులు అనేక విధాలుగా గ్రంథాలను మనకు అందిస్తూ ఉన్నారు. ప్రధానం శాంతి కమలాకరం. 60 ఏళ్ళు పూర్తయితే ఉగ్రరథ శాంతి, 70 ఏళ్ళు పూర్తి అయితే భీమరథ శాంతి, 82 సంవత్సరాలు పూర్తి అయితే సహస్ర చంద్ర దర్శన శాంతి అనే పేరిట ఇలా
వివిధమైన శాంతి ప్రక్రియలను ఈ గ్రంథం వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి కలియుగంలో మానవ ఆయుర్దాయం 120 సంవత్సరాలు. కృతయుగం 300, త్రేతాయుగం 240, ద్వాపర యుగం 180, కలియుగం 120. ఇవి ఆయు ప్రమాణాలు. జ్యోతిషంలో దశ, వింశోత్తరి దశ అనే క్రమం లెక్కబెట్టే విధానం ఒకటి ఉంది. ఇలాంటి విధానాలు ఈ శాస్త్రంలో మళ్ళీ 32 ఉన్నాయి. ఒకానొక విధంగా ఉండే ఈ వింశోత్తరి క్రమంలో కూడా 120 సంవత్సరాల ప్రమాణమే వివరింపబడి ఉంటుంది. 6 సంవత్సరాలు సూర్యుడికి ఇలా చెబుతూ భృగుర్వింశతి రుచ్యతే, శుక్రదశ 20 ఏళ్ళు, 120 ఏళ్ళు మొత్తం. ఈ 120 ఏళ్ల కాలంలో 60 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఇఫ్. అది ఆ సామెత. చూస్తూ ఉంటేనే సగం జీవితం గడిచిపోయిందే, మిగిలిన సగం జీవితమైన నా కోసం కాకుండా పరార్థం కోసం బతకాలి, పారమార్థిక చింతన పెంచుకోవాలి, దానం చెయ్యాలి. ఇది లక్ష్యం. ఉగ్ర రథశాంతి అనే పేరిట 120లో 60 ఏళ్ళు పూర్తి కాగానే ఆచరించేటటువంటి ఈ శాంతి ప్రక్రియలో కాలాన్ని పూజించడమే ప్రధానం. తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, అయనాలు, సంవత్సరాలు ఇలా అన్నింటి పేర్లతో కలశాలు ఏర్పాటు చేసి సహస్ర ఛిద్ర కలశంతో అభిషేకం చేసి ఆ తదుపరి ఇకపైన దానం తీసుకోను, నేను దానం చేస్తాను అనే సంకల్పంతో ఏ వ్యక్తి అయితే ఈ శాస్త్రపూర్వకంగా శాంతి ప్రక్రియ ఆచరిస్తున్నాడో ఆ వ్యక్తి లేక ఆ దంపతులు వారు ఎంత బరువు ఉంటారో అంత బరువు వారి శక్తి కొలది దానం చేయాలి. వారినే దానం చేసుకున్న భావన తులా పురుష దాన విధి అని ఈ ప్రక్రియకి పేరు. ఇది ఉగ్రరథ శాంతిలో వస్తుంది. ఎంత బరువు ఉంటే అంత బరువు తులా పురుష దాన విధి. కలవాళ్ళు బంగారంతో, లేనివాళ్ళు వెండితో, ఇత్తడితో, రాగితో ఇలా వివిధ రోహాలతో కాకుండా వస్తువులతో, దుస్తులతో, కలవాళ్ళు కాసులతో అయితే రైతు ఏదో వంకాయలతో ఏది పంట పండించాడో ఆ పంటతో అలా దానం చేశాడు అని ఒక సామెత. దానం చేయడం, త్యాగభావం పెంచుకోవడం, ఇది ఉగ్రరథ శాంతి. 70 ఏళ్ళు ఉన్నారా, భీమరథ శాంతి. అక్కడ 5 విధాలైన ప్రధాన వృక్షాలను దానం చేయాలి. అందులో మొట్టమొదటిది మర్రి చెట్టు. 5 మర్రి చెట్లను దానం ఇవ్వాలి అని ఈ ప్రక్రియలోనే చెప్పబడి ఉంది. మర్రి చెట్టుకి మరణం లేదు. మనం పాడు చేస్తున్న నీరు అది అందకుండా చేసి కలకాలం వేలాది సంవత్సరాలు ఉండే ఆయుర్దాయం ఆ చెట్టుది. అలా ఈ వ్యక్తి కూడా ఉండాలి. అది భీమరథ శాంతి. 82 ఏట వచ్చేసరికి 1000 చంద్ర దర్శనాలు చూసిన పుణ్యం కలుగుతుంది. ప్రశ్న ఉగ్రరథ శాంతి కావచ్చు గాక, కానీ అన్నింటి గురించి కూడా చెబితే వినేవాళ్ళకి అనుకూలం కాబట్టి చెబుదాం. ఇలా ఉగ్రరథ శాంతి అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి స్వార్థభావాన్ని తగ్గించుకోవడం, పరార్థ జ్ఞానాన్ని, పారమార్థిక దృష్టిని పెంచుకోవడం, ఇది లక్ష్యం. గురుగారు, ఇక మరో సందేహం. ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు కావచ్చు లేదా పూజాది కార్యక్రమాలు ఏవైనా తోరణాలుగా మామిడాకుల్ని కడతాం. మంగళ తోరణాలుగా మామిడాకుల్ని ఎందుకు వినియోగిస్తాం? ఇంటికి తోరణాలు కట్టే సమయంలో అనేక సందర్భాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలైనప్పుడు ఒక ప్రత్యేక వర్గం, పండుగలు అయినప్పుడు మరి ఒక ప్రత్యేక వర్గం. రెండు వేరే వేరే. శుభకార్యం మనకు సంబంధించింది, పండుగలు అందరితో పాటుగా మనం నిర్వహించుకునేవి. 2 సందర్భాల్లో కూడా ఇంటికి మనం మంగళ తోరణాలు కడతాం. ఆలయాల్లో స్వామివారి సన్నిధానంలో కళ్యాణం చేసే సమయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ అనే సంకల్పాలు కొన్ని వస్తాయి. నిత్యోత్సవ, వారోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాలు, అక్కడ నిత్యోత్సవం, అక్కడ నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే ఓ మాట కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఏ ఇంటికి అయితే ఎల్లప్పుడూ పచ్చని మామిడి ఆకుల తోరణం ఉంటుందో ఆ ఇంట్లో ఎల్లవేళలా శుభకార్యాలే. ఇంట్లోనికి వచ్చేటటువంటి నెగటివ్ ఎనర్జీని నియంత్రించేటటువంటి శక్తి మామిడాకుకు ఉంది. కాలుష్య నిరోధన లేదా కాలుష్య నిరోధక శక్తి ఈ ఆకుకే ప్రత్యేకం, నిరోధించేటటువంటి స్వభావం ఉంది. కనుక మామిడాకుల్ని మంగళ తోరణంగా ప్రధాన ద్వారానికి మనం కడుతూ ఉంటాం. ప్రధాన ద్వారానికి మాత్రమే కాకుండా
లోన ఉండే గుమ్మాలకు కూడా కట్టుకోవాలి. ఎక్కడైతే మనం దేవుడి పూజ చేస్తున్నామో అక్కడ ప్రత్యేకంగా అమర్చుకోవాలి. ఇంటి మొత్తానికి దేవుణ్ణి పూజించేటటువంటి గది లేక ఆ షెల్ఫ్ చోటు అది ఇంత ప్రత్యేకం కదా, కనుక అక్కడ తప్పనిసరి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మామిడాకులు మాత్రమే కాకుండా ఇంటికి వేపాకు కూడా కడతారు. ఇంట్లో ఎవరికైనా అమ్మవారు ఇబ్బంది కలిగించినప్పుడు లేదా పొంగు ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు, అంటు వ్యాధులతో ఇంట్లోని వారు బాధపడుతున్నప్పుడు, ఆషాఢ మాసంలో ఇంటిలో అమ్మను పూజించే సమయంలో అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలలో వేపాకును మనం వినియోగిస్తాం. ఇంటిలో వివాహం కానటువంటి అమ్మాయి అబ్బాయిలు ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళకి పెళ్లి కావట్లేదండి అనేటటువంటి వారు తంత్ర సాధనలలో అంతర్భాగంగా రావి ఆకులను ప్రధాన ద్వారానికి ఇరువైపులా గురువారం నాడు వేలాడదీస్తే 5 గురువారాలు ఇలా వేలాడదీసి గురు చరిత్ర పారాయణం చేస్తే ఆ ఇంట్లో తప్పకుండా వివాహం అవుతుంది అనే ఒక ప్రమాణం. రావి చెట్టు విష్ణువుకు ప్రతీక. ఇలా అనేక సందర్భాలలో మనం ప్రధాన ద్వారానికి రావాకు కావచ్చు, వేపాకు కావచ్చు, మామిడాకు కావచ్చు అలంకరిస్తూ ఉంటాం. మామిడాకు మట్టుకు సర్వే సర్వత్రా మంగళకరం, ఇది శాస్త్ర ప్రమాణం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.